గైస్, వేల ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న మంట గురించి మీరెప్పుడైనా విన్నారా? వేల సంవత్సరాలుగా అదే విధంగా, అంతే వేడిగా, అంతే తీవ్రంగా అక్కడే ఉంది. మన దేశంలోని బనారస్ నగరంలో 80 ఘాట్లున్నాయి. అక్కడే ఈ మంట ఉంది. అక్కడ ఒక ఘాట్ ఉంది. బహుశా ఈ విషయాలకు అదే అత్యంత ప్రసిద్ధి చెందినది. ఇది నేను ఏ ప్రదేశం గురించి మాట్లాడుతున్నానో మీకందరికీ బహుశా తెలిసే ఉంటుంది. ఆ ప్రదేశం పేరు మణికర్ణికా ఘాట్. ఇక్కడకు వచ్చి మరణాన్ని అంగీకరించే ఏ వ్యక్తినైనా నేనే స్వయంగా నా వెంట తీసుకెళ్లి మోక్ష మార్గాన్ని చూపుతానని సాక్షాత్తు పరమశివుడే ఈ వరాన్ని ఇచ్చాడని చెబుతారు. ప్రాణాలు పోతే ఇక్కడే పోవాలనే ఆశతో చాలామంది వస్తారు, కానీ అలా జరగదు. కొందరి మరణం అక్కడి లాళాజిలలో లేదా బనారస్కు వచ్చి బస చేసిన హోటళ్లలోనే సంభవిస్తుంది. ఆ తర్వాత వారి ఆత్మలు ఇక్కడకు వచ్చి సంచరించడం ప్రారంభిస్తాయి. ఇక్కడ అలా సంచరించే అనేక ఆత్మలు ఉన్నాయని చెబుతారు. మరియు ఈరోజు నేను మీకు అలాంటి ఒక ఆత్మకథను వినిపించబోతున్నాను. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి హారర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలను చూడటం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ ప్రారంభమవుతుంది. కొన్నేళ్ల క్రితం సుధీర్ మరియు కరిష్మా అనే జంట బనారస్ పర్యటనకు వెళ్ళినప్పటి మాట ఇది. అండ్ దే వర్ రియల్లీ వెరీ అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ కపుల్స్. ఆలోచించండి, అదంతా వారికి చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా అనిపించింది. వారు చాలా ఆశ్చర్యపోయారు. అందరూ చితికి ఎలా నిప్పు అంటిస్తున్నారు, జనాలు ఎలా ఏడుస్తున్నారు అంటే దిస్ ఈజ్ ఎ సర్కిల్ ఆఫ్ లైఫ్, ఇదే జీవిత చక్రం అనుకున్నారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరి ఒక దుకాణం వద్దకు వచ్చి నిలబడ్డారు. వాస్తవానికి కరిష్మా ఏదో తీసుకోవాల్సి ఉంది. అందుకోసం ఆమె వేరే దుకాణానికి వెళ్ళింది. అప్పుడు సుధీర్ దానికి సమీపంలోనే ఉన్న మరొక దుకాణం వద్ద నిలబడ్డాడు. ఇది లాస్ట్ రైట్స్, చివరి ప్రయాణంకి సంబంధించిన, అంటే కుండ, శవవస్త్రం, కలప వంటి అంత్యక్రియల వస్తువులు దొరికే దుకాణం. ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. అదే సమయంలో ఒక వ్యక్తి వెనుక నుండి వచ్చి సుధీర్ భుజంపై చేయి వేస్తాడు. అప్పుడు అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు, కానీ వెనుక ఎవరూ లేరు. సరేలే అనుకున్నాడు. ఇదేంటి ఇలా జరిగింది అనుకున్నాడు. ఆ తర్వాత అతను గమనించాడు, చుట్టుపక్కల కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఇక్కడికి ఎవరూ ఒంటరిగా రాలేదు. అందరూ తమ కుటుంబ సమేతంగా వచ్చారు. అతను ఆ దుకాణదారుడితో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. కనీసం అంత్యక్రియల సమయంలోనైనా ప్రతి ఒక్కరికి తమ కుటుంబ సభ్యుల మద్దతు లభించటం ఎంత మంచి విషయం కదా భయ్యా అని. అప్పుడే మళ్ళీ ఎవరో అతని భుజం మీద చెయ్యి వేసి, లేదు బాబు, అందరికీ ఇది దక్కదు. నిస్సహాయతతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిస్సహాయంగా పడి ఉంటారు. ఎక్కడో మద్యం సేవించి పడిపోయేవారు చాలామంది ఉంటారు. అక్కడే చనిపోతారు. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ గుండెపోటు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వారు అక్కడే మరణిస్తారు. చాలామంది మరణిస్తారు, కానీ ఏళ్లు గడుస్తున్నా నేటికి కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం తెలియదు. ప్రతి ఒక్కరికి ఈ అంత్యక్రియల ఆచారం లభించదు, అదృష్టం ఉండదు అని అన్నాడు. ఈ వ్యక్తి చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. సుధీర్ దాన్ని పట్టించుకోలేదు. అవునవును భయ్యా, మీరు చెప్పింది అక్షరాలా నిజం అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అతని భార్య కరిష్మాకి ఏదైతే తీసుకోవాలో ఆ స్వీట్లు మొదలైన వాటిని తీసుకోవడం పూర్తయింది. ఆ తర్వాత ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సుధీర్ కరిష్మాతో చెప్తున్నాడు, నాకు చాలా విచిత్రమైన వ్యక్తి ఒకడు కలిశాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు కరిష్మా, అతను చెప్పింది పూర్తిగా నిజమే కదా, ఇది అందరికీ ఎక్కడ ప్రాప్తిస్తుంది, ఈ విషయాలన్నీ జరగవు అనంది. అవును సరే, కానీ ఈ వ్యక్తి చాలా విచిత్రంగా ఉన్నాడు. అతని వల్ల నిజంగానే భయం వేసింది అని సుధీర్ అన్నాడు. వాళ్ళ భోజనం పూర్తయింది. ఆ తర్వాత వాళ్ళు లేచి వాళ్ళ హోటల్ వైపు వెళ్లారు. సుధీర్ హోటల్ వైపు వెళ్ళి మెట్లు ఎక్కుతుండగానే చుట్టుపక్కల నుంచి అతనికి ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపించసాగాయి. ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్లుగా. అప్పుడు అతనికి, నేను బనారస్లోనే ఉన్నాను కదా, అవును, ఇక్కడ మణికర్ణికా ఘాట్ లేదా ఇక్కడ మరో 80 ఘాట్లున్నాయి. కాబట్టి ఎక్కడో ఒకరి మరణం సంభవించి ఉంటుంది. వారి వల్లే నాకు ఈ శబ్దం వస్తోంది అని అనిపించింది. కానీ ఆ శబ్దం ఏదైనా సరే అది చాలా భయానకమైన శబ్దం. అలా అనుకుని సుధీర్, కరిష్మా ఇద్దరూ తమ గదిలోకి వెళ్లారు. బాగా రాత్రి అయింది. సుధీర్ మరియు కరిష్మా తమ గదిలో నిద్రిస్తున్నారు. కరిష్మా చాలా గాఢ నిద్రలో ఉంది. మరోవైపు సుధీర్ కూడా అలసిపోయాడు. కానీ అతనిది చాలా పల్చటి నిద్ర. బాల్కనీలో ఎవరో ఏడుస్తున్నారని అతనికి అకస్మాత్తుగా అనిపించింది. అతను లేచి బాల్కనీ దగ్గరికి వెళ్ళాడు. బాల్కనీలో ఒక పొడవైన తెర, కర్టెన్ ఉంది. ఆ తెర వెనుక నుంచి బహుశా ఏడుస్తూ ఉన్న ఒక వ్యక్తి నీడ కనిపించింది. నా గది తలుపులు తెరిచిలేవు, బాల్కనీలోకి ఇంకెవరూ రాలేరు, ఇది ఎలా సాధ్యం అని అతను కొంచెం భయపడ్డాడు.
అతను కట్టను తీయగానే అక్కడ ఎవరూ లేరు. అరే, ఇక్కడ ఇందాకే ఎవరో ఏడుస్తున్నారు కదా, ఎవరది? నేను చూశాను, ఇక్కడే నిలబడి ఉన్నాడు అనుకుంటూ మళ్ళీ కిటికీ తెరిచాడు. ఆ తర్వాత అతను కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఎవరూ లేరు అనుకున్నాడు. కానీ అతనికి కేవలం ఆ ఏడుపు శబ్దం వల్ల మాత్రమే చికాకు కలగటం లేదు. కింద రోడ్డు మీద కుక్కలు కూడా విపరీతంగా మొరుగుతున్నాయి. ద డాగ్స్ వర్ బార్కింగ్. అతను కొంచెం కిందకు వంగి చూడగా కుక్కలు ఒక నిర్దిష్ట దిశలో తమ ముఖం పెట్టి మొరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఏమీ కనిపించడం లేదు, కానీ అవి ఏదో చూసి మొరుగుతున్నాయి. అప్పుడు అతను రాళ్లు విసిరి లేదా అరిచి వీటిని తరిమేస్తాను అని అనుకున్నాడు. లేకపోతే రాత్రంతా ఇవి నన్ను నిద్రపోనివ్వవు అనుకున్నాడు. ఆ తర్వాత కిందకు దిగి ఆ కుక్కలు ఎటు చూసి మొరుగుతున్నాయో చూశాడు. అతను రాయి విసరబోయాడు. ఆ కుక్కలు చూసి మొరుగుతున్న చోట మణికర్ణిక ఘాట్ వద్ద సుధీర్కు కలిసిన అదే వ్యక్తి నిలబడి ఉన్నట్లు అప్పుడే అతను గమనించాడు. ఇప్పుడు సుధీర్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. మొదట అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. ఈ వ్యక్తి నన్నెందుకు అనుసరిస్తున్నాడు అని. అతను ఒక పని చేస్తాను, ఇతనికి కొద్దిగా డబ్బు ఇచ్చి ఇక్కడి నుంచి పంపించేస్తాను అనుకున్నాడు. వెళ్ళి అతనికి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా అక్కడే అతను, లేదు భయ్యా, నాకు మీ డబ్బులు అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు సుధీర్, మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నన్నెందుకు విసిగిస్తున్నావు అని అడిగాడు. దానికి అతను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు, మీరు మంచి మనిషిగా కనిపించారు, మీరు నాకు సహాయం చేయగలరని నాకు అనిపించింది, అందుకే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, మీరు నాకు చిన్న పని చేయాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు సుధీర్, అవును, నేను మీకోసం ఏమి చేయగలనో చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు ఇలా అన్నాడు, నేను బనారస్లోని ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను, ఇక్కడ మా నాన్న కూడా ఉంటున్నారు. నా సోదరుడి విషయంలో మా నాన్నగారి వల్ల ఒక పొరపాటు జరిగింది. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈ విషయం నాకు తెలుసని చెప్పండి. ఆయన రెండో కొడుకుకి ఈ విషయం తెలుసు అని చెప్పండి. మేం ఇద్దరం అన్నదమ్ములం, వెళ్ళి ఆయనతో అలా చెప్పండి. సుధీర్కు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇలా ఎందుకు చేయమంటున్నాడు? నేనైతే కొత్తవాణ్ణి, నా మీద ఇంత నమ్మకం ఉంచుతున్నాడు, నన్ను ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాడు అని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూనే తన హోటల్ గదిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాడు. అప్పటికే ఉదయం అయింది. సుధీర్ ఇప్పుడు చాలా కలవరపడుతున్నట్టు కనిపించాడు. కరిష్మా అతన్ని, నీకేమైంది, ఉదయం నుండి నిన్ను అలాగే చూస్తున్నాను అని అడిగింది. అప్పుడు సుధీర్, అరే, నాకు ఇదంతా జరిగింది, కానీ ఈ కుర్రాడు చూస్తే నాకు చాలా జెన్యూన్ అనిపిస్తున్నాడు, మరి అక్కడికి వెళ్దామా, వెళ్ళి చూసొద్దామా అని అన్నాడు. అప్పుడు కరిష్మా, నువ్వు ఇవన్నీ ఎందుకు తలకెక్కించుకుంటున్నావు, మనం ఇక్కడ ఉండటం లేదు. మొదటి విషయం, తిరగటానికి చూడటానికి వచ్చాం, మనం ఎవరికో సహాయం చేయటానికి ఎందుకు పూనుకుంటాం? అతనికి ఇంకెవరైనా దొరుకుతారు. ఇక్కడ మంచి వ్యక్తులకు కొరత లేదు. నువ్వు నీ పని చూసుకో, పద, ఇప్పుడు మనం రామ్నగర్ ఫోర్ట్కి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్దాం అని అంది. ఆ తర్వాత సుధీర్ అదే ఆలోచిస్తూ బాత్రూంలో స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాడు. బాత్రూంలో స్నానం చేస్తూ అదే ఆలోచిస్తున్నాడు. స్నానం చేసిన తర్వాత తలుపు తీయగానే ఎదురుగా ఆ కుర్రాడు నిలబడి ఉన్నాడు. సుధీర్ భయపడ్డాడు. సుధీర్ ముఖంలో రంగు పూర్తిగా మారిపోయింది. సరిగ్గా ఇదే జరిగింది. ఆ కుర్రాడు ఇలా అన్నాడు, నేను నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? నేను నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్తావా? నువ్వు వెళ్ళాల్సిందే. సుధీర్ పరిగెత్తుకుంటూ కరిష్మా దగ్గరికి వెళ్ళి, చూడు, ఇక్కడికి ఇతను వచ్చాడు అని అన్నాడు. అప్పుడు కరిష్మా, ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని చెప్పింది. అప్పుడు సుధీర్, నాకిదంతా ఏం జరుగుతోంది అని ఆలోచనలో పడ్డాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రతి చోటా తిరుగుతూనే ఉంటారు, సుధీర్ మరియు కరిష్మా. వాళ్ళు ప్రతి చోటా తిరుగుతున్నారు, ఫోటోగ్రఫీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ సుధీర్కు అదే రకమైన దుర్వాసన రావటం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉండటం వల్ల ఏ వాసనైతే వచ్చేదో అది రాసాగింది. దుర్వాసన తిరిగి వస్తోంది. అతనికి తెలుస్తోంది ఇది అదే వాసన. ఎక్కడికి వెళ్ళినా అక్కడ కుక్కలు మొరుగుతున్నాయి, మరియు మళ్ళీ ఎక్కడో చూస్తూ కాదు, ఆ ఇద్దరు జంటను చూసే ఆ కుక్కలు మొరుగుతున్నాయి. కాబట్టి ఏదో చాలా తప్పు జరుగుతోంది భయ్యా. అంటే ఈ మనిషి ఏంటి, ఈ మనిషి ఎవరు, ఇతను నా బుర్రలో ఈ విషయాలన్నీ ఎందుకు పెట్టాడు, ఈ విషయాలన్నీ ఎవరితో జరిగాయో, ఆ తమ్ముడు ఎవరు, లేదా ఏం జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదు. బహుశా నేను వెళితేనే ఇది నాకు తెలుస్తుంది. కానీ నేను వెళ్ళాలా, హోటల్ దగ్గరికే వెళ్ళాలా, ఆ వ్యక్తి నాకు అక్కడే కనిపిస్తాడా అని అనుకుంటూ అతను హోటల్ నుంచి బయటికి వస్తాడు. కుక్కలు చూసి మొరుగుతున్న చోటకే నేరుగా వెళ్తాడు.
వెళ్ళగానే ఆ వ్యక్తి అక్కడే కనిపిస్తాడు. నేను వెళ్ళి చూస్తాను, ఈ కథని ఇక్కడితో ముగిస్తాను అని అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. బహుశా ఈ వ్యక్తి ఇక మళ్ళీ నన్ను వెంబడించకపోవచ్చు. అప్పుడు ఫైనల్గా సుధీర్ ఆ చిరునామాకు చేరుకుంటాడు. ఆ అడ్రస్ చేరుకున్న తర్వాత తలుపు తడతాడు. ఒక వ్యక్తి తలుపు తీస్తాడు. అతను, మీ పేరు రమేష్నా అని అడుగుతాడు. అతను, అవును, నా పేరు రమేష్ అని అంటాడు. అప్పుడు సుధీర్, నేను మీ ఇంట్లోకి రావచ్చా, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు రమేష్, సరే రావచ్చు అని చెప్తాడు. కూర్చున్నాడు. ఆ తర్వాత అతను నేరుగా అతని ముఖం మీదే అడిగాడు, మీరు 2 నెలల క్రితం 26వ తేదీన ఏం చేస్తున్నారు అని. వెంటనే రమేష్ నిలబడి, మీకెవరు చెప్పారు అని అంటాడు. అది ముఖ్యం కాదు, 26వ తేదీన మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు అనేది ముఖ్యం అని సుధీర్ అంటాడు. అతను ఇలా అన్నాడు, నేను మీకు అంతా చెప్తాను, దయచేసి పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు. నా కొడుకుతో నాకు గొడవ జరిగింది ఏదో కారణం వల్ల. నేను అతన్ని అనుకోకుండా నెట్టేశాను, పూర్తిగా అనుకోకుండా. అతని తల వెళ్లి రాయికి తగిలింది, అక్కడికక్కడే మరణించాడు. నా చేతులతో నా సొంత కొడుకును ఎలా చంపేశానో నాకేమీ అర్థం కాలేదు అని రమేష్ చెప్పాడు. నా భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను లోపల వేయిస్తుందని నేను అనుకున్నాను. నాకు ప్రతి విషయం మీద అపరాధ భావం, గిల్ట్ ఉంది. కానీ ఆ సమయంలో నేను ఒక వింత పని చేశాను. అక్కడే ఇసుకలో అతన్ని పాతిపెట్టాను. ఆ స్థలం ఎక్కడుందో నాకు తెలుసు. మనం అక్కడికి వెళ్ళవచ్చు అన్నాడు. ఇదంతా విని సుధీర్ షాక్ అయ్యాడు. ఇదేంటిది, నేను వీటన్నింటిలో పాల్గొనడం అవ్వాలా వద్దా అని. కానీ అతను, లేదులే, ఒక్కసారితో ఇదంతా పూర్తవుతుంది. ఎలాగూ వచ్చాను, ఈ రాత్రే నాకు ఇక్కడ చివరి రోజే ఇవన్నీ ముగించుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఆ తర్వాత వీరంతా అతన్ని పాతిపెట్టిన చోటుకు చేరుకుంటారు. దాన్ని తవ్వి అతని మృతదేహాన్ని బయటకు తీస్తారు. అతని ముఖం అస్సలు ఎవరి ముఖమో ఏంటో అర్థం కాని స్థితిలో ఉంది. ఏమీ గుర్తుపట్టలేనట్లుగా ఉంది. అంటే ఆ తండ్రి తన బిడ్డ ముఖాన్ని కనీసం చూడలేకపోతున్నాడు, ఎందుకంటే అది పూర్తిగా కుళ్ళిపోయింది. ఆ తర్వాత సుధీర్ ఇలా అన్నాడు, ఇక్కడ దాకా వచ్చారు కదా, మీరే అంత్యక్రియలు కూడా చేసేయండి. కనీసం అతని ఆత్మకైనా మోక్షం లభిస్తుంది, అతని ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆ తర్వాత మణికర్ణికా ఘాట్ వద్ద అంత్యక్రియల ఆచారం ప్రారంభమవుతుంది. అంత్యక్రియలు నిర్వహించే పండితులు వచ్చి అన్నీ చేస్తారు. అన్నీ పూర్తయిన తర్వాత సుధీర్కు ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. అమ్మయ్య, బహుశా ఈ పాటికి ఆ కుర్రాడి తమ్ముడి ఆత్మకు శాంతి లభించి ఉంటుంది అని. ఆ తర్వాత రమేష్ సుధీర్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఏమోనయ్యా, నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని నాకిప్పుడే అనిపిస్తోంది. నేను అమాయకుడిని అయినా నాకేదైనా శిక్ష పడితే దాన్ని నేను తీసుకోవాలి. ఎందుకంటే వాడు నా ఏకైక కొడుకు. అప్పుడు సుధీర్, ఏకైక కొడుకు కాదు, ఇతనికి అన్నయ్య కూడా ఉన్నాడు కదా, అతనే కదా నాకు ఇవన్నీ చెప్పాడు అని అన్నాడు. అతను, నాకు పెద్ద కొడుకు ఎవరూ లేరు, నాకున్నది ఒకే ఒక్క కొడుకు అని చెప్పాడు. అప్పుడు సుధీర్, కానీ ఇది ఎలా సాధ్యం, అతనికి అన్న ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు రమేష్, నేను వాడి ఫోటో మీకు చూపిస్తాను అన్నాడు. అతను ఆ ఫోటో చూపించాడు. అతను ఎల్లప్పుడూ సుధీర్ హోటల్ కిందకు వచ్చి కూర్చునేవాడే. ఆ ఘాట్ మీద తన ఆత్మశాంతి కోసం యాచిస్తున్న కుర్రాడు అతనే. ప్రశాంతంగా ఉండాలనుకున్న ఆత్మ ఇదే. మోక్ష మార్గంలో మంచిగా పయనించాలనుకుంది. 2 నెలలుగా ప్రతిచోటా తిరిగి ఏమైతే అడిగిందో ఈరోజు ఫైనల్గా అతనికి దొరికింది. సుధీర్ వణికిపోయాడు. ఇన్ని రోజుల నుండి నాకు కనిపిస్తున్నది, నాకు కలుస్తున్నది మరెవరో కాదు, కేవలం నా ముందు కాలిపోతున్న ఈ ఆత్మనే అని అతను అన్నాడు. సుధీర్ ఆ ఘాట్ మీద చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. మరియు అతను ఆ కొలను వైపు చూడటం ప్రారంభించాడు. అసలు ఈ జీవితం అంటే ఏమిటి, మనం ఎలా జీవిస్తాం, ఎలా చనిపోతాం, ఈ జీవితం ఎంత చిన్నది అని అనుకున్నాడు. అప్పుడే ఆ అంత్యక్రియలు చేసిన పండితులు సుధీర్ పక్కన వచ్చి కూర్చుంటారు. నాయనా, ఇన్ని రోజులుగా నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో అది ఒక ఆత్మ. అతనికి మోక్షం లభించే ఏకైక ప్రదేశం ఇదే. నువ్వు కేవలం ఒక మాధ్యమం, దూత మాత్రమే. కానీ ఇప్పుడు ఈ లోకంలో అతని ప్రయాణం ముగిసింది అని అన్నారు. ఇప్పుడు ఆ ఆత్మ ఏమవుతుంది అని సుధీర్ ఆయనను అడిగాడు. అప్పుడు ఆ పండితుడు, ఇప్పుడు ఈ ఆత్మ నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ ఆత్మ స్వర్గానికి వెళుతుందా లేదా నరకానికి వెళుతుందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సమాన అవకాశాలు ఉంటాయి. కొందరు పాపాలు చేస్తారు, కొందరు పుణ్యాలు చేస్తారు. ఈ కర్మల కుండ ఆధారంగానే ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలుస్తుంది.
మనిషి ఈ కర్మచక్రం సైకిల్ నుండి విముక్తి పొందినప్పుడే ఈ మోక్షం లభిస్తుంది. బహుశా అందుకే ప్రజలు మణికర్ణికా ఘాట్కు వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి ఆ కర్మచక్రం నుండి విముక్తి పొందుతాడని చెబుతారు. కాబట్టి బహుశా ఈ వ్యక్తిపై నుండి ఆ కర్మల కుండ తొలగిపోయి ఉంటుంది అని అన్నారు. సుధీర్ ఇప్పుడు ఇవన్నీ విని పండితుడితో ఏమీ మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. దండం పెట్టి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరియు బయలుదేరుతూ ఆ చితి వెలగడం చివరిసారిగా చూశాడు. ప్రాణాలతో కాదు గాని మరణించిన తర్వాత తిరిగి రావాల్సిన చోటు ఇదే అని బహుశా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరియు ఈరోజు ఈ వీడియో ముగింపులో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఇదే. ఈ ప్రపంచం అంతం అనేది ప్రతి మనిషికి వాళ్ళ కళ్ళు మూసుకోవటం ద్వారానే జరుగుతుంది. అది ఈ భూమి అంతం అవ్వటం వల్ల జరగదు. ఏ రోజు మీ కళ్ళు మూసుకుంటాయో ఆ రోజు మీకోసంటాయో ఆ రోజు మీకోసం ఆ ప్రపంచం ముగుస్తుంది. అందరి ముగింపు మరణమే. ఇస్ డెత్. ముగింపు అనేది కేవలం మరణమే గాయస్. మనం రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము. ఈరోజు మనం ఏం చేస్తున్నామన్నది ఈ రోజు వైపు అసలు చూడము. ఈరోజు మనం చేసేదే మన రేపటిని మారుస్తుంది. కానీ రేపటి టెన్షన్ వల్ల, రేపటి ఆందోళన వల్ల మనం ఈ రోజును నాశనం చేసుకోలేము. బహుశా మీ మనసులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఇదే. దీనివల్ల మీరేమైనా నేర్చుకుని ఉంటే దయచేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు.